పాతాల వరకు వెళ్ళిన దాకా మోసుకుంటూ చేస్తుంది. పతమైపోయిందాక, కుటుంబాలన్నీ చల్ల చెదరైపోయిందాక, బిడ్డల బ్రతుకులు, తన జీవితాలు, ఆరోగ్యాలు నాశనమైందాక చెడుతనము వారిని మొక్క స్థుతి చేస్తూ ఉంటుంది. మేలు చేయటం మానే చేస్తారు. ఇదే క్రమము, ఇదే జీవితము. ఇలాగా అనుకుంటా ఉంటారంట. ఈ మొదటి 4 వచనాలు నరుల యొక్క చెడుతనము. అక్కడ నుంచి 5వ వచనం దగ్గర నుంచి 10వ వచనం వరకు అద్భుతమైన వచనాలండి. దేవుని కృప, దేవుని నీతి ఆ మాటలో రాయబడి ఉన్నది. చెప్తారు చూడండి. దేవుని కృప, దేవుని నీతి. ఆ 36వ అధ్యాయము 5వ వచనము చదువు. తీసుకో. 5 దగ్గర నుంచి 10 చదువు. యెహోవా, నీ కృప ఆకాశము నంటుచున్నది, నీ సత్య సందర్భము అంతరిక్షము నంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఈ మాట వినండి, ఎంత అద్భుతంగా ఉంటాం. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్క నీడను ఆశ్రయించి కృపను పొందుకొని ఆదరించబడతారయ్యా. ఈ దుష్టులు వారు అదృష్టాత్మక వాళ్ళ ముఖస్థుతి చేస్తూ ఉంటుంది. ఇదే గొప్పతనము. ఇది మన మేధావులు, మన దెబ్బల మీద వాళ్ళందరూ దడిచేస్తారు. ఇక చూసుకొని నోరు మూసుకొని వెళ్ళిపోతున్నారు. ఇలా ముఖస్థుతి చేస్తూ ఉంటుంది చెడుతనం. కానీ తన చెడుతనాన్ని గ్రహించిన ఒక పాపి ఆయన పాప సన్నిధికి వస్తే అది ఎంతో అమూల్యం అంటండి. ఆ జీవితం ఎంతో ధన్యమైపోయినట్టే. ఇక ఈ మనుష్యుడు ఈమె కృప అంటే సామాన్యమైన విషయం కాదండి. చెడుతనం అంతా తీసుకొని దేవుడు మంచితనం అంతా ఇవ్వాలి. అది కృప. నీ యొక్క అవినీతి అంతా తీసుకొని, నీ స్వనీతి, నీ దుర్నీతి, నీ దుష్టత్వం, నీ చెడుతనము, నీ వ్యాధి, నీ పాపం, నీ శాపం, నీ దరిద్రం అన్నీ తీసుకొని ఆయన యొక్క ఐశ్వర్యం, ఆయన యొక్క నీతి, ఆయన యొక్క ఆశీర్వాదం, ఆయన యొక్క పరిశుద్ధత ఒక మనిషికి ఇచ్చేది కృప అండి. కృప అంటే సామాన్యమైనది కాదు. నీ కృప ఆకాశమునంతటా ఉన్నది. చెడుతనం చేసేవారు గ్రహించలేకపోతున్నారు. కృప విలువ తెలుసుకోలేకపోతున్నారు. కృపను తోసేస్తా ఉన్నారు. కృపను నిర్లక్ష్యం చేస్తా ఉన్నారని చెబుతాడు ఈ భక్తుడు. చివరికి వచ్చిన తర్వాత కూర్చోదమ్మా, నీ మందిరం యొక్క ఈ మాట నాకు భలే ఆశ్చర్యపడుతుందండి. చదువమ్మా. నీ మందిరం యొక్క సమృద్ధి వలన సంతృప్తి నందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములో చాలా తల్లి. నీ మందిరం యొక్క సమృద్ధి వలన, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుతూ ఉన్నారు. ఇక్కడ నాకు ఇజ్రాయేలీల చరిత్ర నాకు గుర్తొస్తుందండి. కొంచెం గమనించండి. ఎండ మీ కుటుంబంగా ఉన్నది. కొంచెము కష్టమే మాటలు వినటం, అయినా కొంచెం జాగ్రత్తగా విందాం. నీ మందిరం యొక్క సమృద్ధిలో నుండి, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందొచ్చు.